ప్రియమైన భూమిపుత్రులారా, దేశభక్తులారా, నిన్నటి నుంచి సగటు మనిషి అంటే స్పందన నుండి శరీరాలు రక్తమాంసాలు మాత్రమే కాదు, ఆ శరీరాలు రక్తమాంసాలు స్పందించే మెదడులో కొద్దిగంత బుద్ధి ఉన్న ప్రతి ఒక్కరికి నిన్నటి నుంచి ఒక పెద్ద ప్రశ్న తొలుస్తుంది మిత్రులారా. పేల్గామ ఏరియాలో యాత్రికుల మీద ఒక ముష్కరుడు దాడి చేసి మనుషులను చంపాడు. దీన్ని తీవ్రంగా మనస్తత్వం ఉండి మానవ లక్షణాలు ఉండి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సిందే. నేను కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. కానీ ఒక ఘటన జరిగినప్పుడు, ఒక సంఘటన జరిగినప్పుడు దాని పూర్వాపరాలు పునరావృతం కాకుండా ఉండే చర్యలు ఇవన్నీ అవసరం. మరి 10 ఏళ్ల నుంచి ఇండియా ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటారు కదా. ఎవనాని చేతులు ఉంది, ఆడు ఎవడు పాలకుడు ఉన్నాడు. వేరే రాష్ట్రాలు, వేరే ప్రతిపక్షాలు, ఇంకో పార్టీలు అధికారంలో కాడ ఏదైనా ఘటన జరిగితే ఇమ్మీడియట్గా దీని వెనుక ప్రభుత్వమే ప్రోత్సాహమే ఉంది, దీనికి కంట్రోల్ చేయలేదు, దీనికి శాతగాంతనం, శావగాంతనం, దీనికి చేయలేని ప్రభుత్వాలు అని చెప్పి ఆ ప్రభుత్వాలు అన్నీ నిందిస్తారు. 10 ఏళ్ళ నుంచి సెంట్రల్ మీరే ఉన్నారు. ఇప్పుడు ఆ ఘటన జరిగినటువంటి ఆ ప్రాంతమైనటువంటి కాశ్మీర్కు సంబంధించి మీ కేంద్ర బలగాల కంట్రోల్లో కదా ఉన్నది. మరి దాని గురించి ఎవడు మాట్లాడుకుంటే దాని కూడా మతం రంగు ఊలిమి, ఉగ్రవాదానికి తీవ్రవాదానికి మతం రంగు ఊలిమి, ఆ మతాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం మళ్ళీ ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేశారు. 10 ఏళ్ళ నుంచి కదా. మీరు నిన్న రాత్రి అనుకోకుండా అధికారంలోకి వచ్చిన వాళ్ళు కాదు కదా. ఓ 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఉండిపోయిన బాబర్ గారి గురించి మాట్లాడతారు, ఔరంగజేబు గారు 20 ఏళ్ళు ఔరంగజేబు గారి గురించి మాట్లాడతారు. అరే, ఈ దేశంలో ఉన్నటువంటి 5 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఎస్బీలు, ఎస్ఐబీలు, రాలు, ఐబీలు అన్నీ మీ కంట్రోల్లో ఉంటాయి. ఈ దేశంలో ఉన్నటువంటి 11,80,000 మిలిటరీ మీ చేతులు ఉంటుంది. నువ్వు ఎప్పుడంటే అప్పుడు షార్ప్ ప్రపంచంలో అందరితో తీసుకునేటటువంటి ఆర్మీ మన దగ్గర ఉన్నది. ఈడ కాదు, ఈ దేశ బార్డర్లకు వెళ్ళి గాలి బార్డర్ల మీదకి వెళ్ళిపోయి ఎప్పటికప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసేసామంటారు. అరే, ఏం చెప్తున్నావురా నాయన నువ్వు? గుజరాత్ వాళ్ళకి దోషిపెట్టి వాడిని గోషిదారుడు వాడిని సంచులింపుడే కాదురా నీ దయ. కొద్దిగా ప్రజల బాణాల గురించి కూడా పట్టించుకోవచ్చారా? ప్రతిదాన్ని ఈ మనుషులను హత్యల కాడని కూడా నీకు అనుకూలంగా మార్చుకోండి కాదురా అయ్యా. జరా వాటి మీద దృష్టి పెట్టు. నీ సేఫ్ హ్యాండ్ అంటే గిదేనా నీకు అబ్బాయి సన్యాసుడు దేశానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గిట్లుండదు అనుకుంటే ఈ దేశంలో నువ్వు మొత్తం ఇంకా సన్యాసుల పాలకంటే అధ్వానం చేస్తున్నావు. ఓ దేశభక్తులారా, ఓ శివలిక్కర్ భక్తులారా, ఓ గోల్మాల్కర్ భక్తులారా, కొద్దిగా ఆలోచించండి. ప్రతిదాన్ని పక్కతో పడుతున్నారు కాదు, పరిష్కారం చూడండి, శాశ్వత పరిష్కారం చూడండి, కారణాలు ఏంటివో చూడండి, దాని వెనుక కారకులు ఎవడో పరిశీలించండి. ఇది ఏది లేకుండా దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి సొల్లు కబుర్లు సుత్తి మాటలు చెప్పుడు కాదు. ఒక సగటు భారతీయుడిగా నా దేశంలో ఉన్నటువంటి పౌరుల మీద జరుగుతున్న హత్యాకాండ మీద ఓ సగటు యువకుడిగా నా స్పందన మిత్రులారా.